హాయ్ ఫ్రెండ్స్, కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ అండి. ఆ రోజు ప్రొద్దుటే లెగిసిపోయి అస్సలు అనుకోకండి, ఆ రోజైతే ప్రొద్దుటే లేవనే లేదు. 4ంటికి లేచి ముగ్గేయాల్సింది 7ంటికి లేసామన్నమాట. ఎందుకంటే మీరు దీని ముందు రోజు వ్లాగులు చూసుండుంటే మీకు అర్థమవుతుంది అన్నమాట ఎందుకు లేట్గా లేసామన్నది. ఇంకా 7ంటికి లేసామా, ప్రొద్దుటే ఇంకా అలా ముగ్గేసుకుంటూ లోపల పనులు చూసుకుంటూ అటు ఇటు మాదు వేస్తుంది, నేను గీసేసి ఇస్తున్నాను, మాదు కలర్స్ వేసేస్తుంది. ఇంకా లోపల పనులు చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ స్నానం అది చేసేసి ఒక పక్కన పాలు అది పొంగించేసి ఇంకా పూజ అది కూడా అయిపోయి ప్రసాద నైవేద్యం పెట్టేసి ఇంకా మేము తినడం జరిగింది. ఈ పనులన్నీ పూర్తవడానికి 10 అయిందనమాట. ఇంకా రెడీ అయిపోయి అందరం బయటకైతే వెళ్ళిపోయాము. అందరం అంటే నేను, మా వారు, మాధుయే. సాయి రాలేదనమాట. సాయికి చక్కగా కైట్లు అది ఎగరేసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అది వెళ్తే అక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా అందుకని రాలేదు మాకు కూడా. మేము వెళ్తున్నప్పుడు చక్కగా 20 రూపీస్ కొబ్బరి బొండాలు అయితే కనపడ్డాయండి. వాటిని మిస్ అవ్వకూడదని చెప్పేసి తలకో 2 కాయలు తినేసాము. ఇంకా కొబ్బరికాయ కొట్టించుకొని ఆ కొబ్బరి కూడా తిన్నాము. ఇంకా అది ఎప్పుడూ కూడా కంపల్సరీ కొబ్బరి కొట్టించుకొని తింటాను, అది ఇడిచిపెట్టబుద్ధి అవ్వదు. లేతగా చాలా బాగుంటుంది కదా. మీకు ఇష్టమా లేదా అన్నది అలాగే కామెంట్ చేయండి. మా ఇంట్లో అందరికీ ఇష్టమే. ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామండి. ఈ రెస్టారెంట్లో ఫస్ట్ టైం అండి నేను అయితే రావడం. చక్కగా మటన్ దమ్ బిర్యానీ తినాలనిపించింది అనమాట. ప్యారడైస్ తీసుకొచ్చారు. అలా అడగగానే ఏదైనా మటన్ దమ్ బిర్యానీ ఇప్పించండి అని అనగానే ఇంకా మాధుకు కూడా బిర్యానీ అంటే ఇష్టం కదా. ఇంకా డైటింగ్ లేదు, ఏమీ లేదు, ఇంకా అంతే. ఈరోజు తినేయాలని అనుకున్నాము. వచ్చాము, ఒక 15 మినిట్స్ ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. ఒక చికెన్ దమ్ బిర్యానీ ఇచ్చాము, మటన్ దమ్ బిర్యానీ ఇచ్చాము. ఇంకా 400 చేంజ్ అలాగ ఉన్నాయి. అయితే ఎంతెంత వస్తాయో ఏమో క్వాంటిటీ చూద్దామని అనుకున్నాం. ఫస్ట్ అయితే ఆ 2 ఆర్డర్ ఇచ్చాము. ఇంకా 15 మినిట్స్ టైం పడుతుంది అన్నారు. వెయిట్ చేసాము అలాగా. ఇంకా అయితే వచ్చేసినాయి. ఇంకా ముగ్గురికి మటన్ దమ్ బిర్యానీ అవి పెడుతుంటే ఎంతంటే ఏదో ఒక స్టీల్ గిన్నెలో కప్పు కొంచెం వచ్చిందనమాట. మాకు ఆ రేటుకి వాళ్ళు ఇచ్చే బిర్యానీకి నాకు అస్సలు నచ్చలేదు. ఇంత కూడా క్వాంటిటీకి అస్సలు వర్త్ లేదు. ఇది కొంచెం ఏదో అసలు తిన్న ఫీలింగే లేదు, ఏమీ లేదు. పైగా మా వారికి పెట్టే దాంట్లో మటన్ దమ్ బిర్యానీ వేసాక కొంచెం తక్కువైందని చెప్పి చికెన్ దమ్ బిర్యానీ దాంట్లోది వేసాడు అనమాట. అసలు ఫుల్గా వస్తుంది అంటే రేటు మీరు అక్కడ మటన్ 475 ఉంది, 475 సింగిల్ పర్సన్ కి వచ్చినట్టుగా వచ్చింది. అవును, చాలా తక్కువ అండి. కొంచెం తిన్నాము, ఏ మాత్రం సరిపోలేదు. మేము డబ్బులకి తగ్గ ఫుడ్ పెట్టలేదు అసలు. ఎంత కూడా కడుపులు నిండే అంత కూడా పెట్టట్లేదు. అలాగ అనిపించింది. నాకు నచ్చలేదు అసలు. టేస్ట్ బాగుంది, టేస్ట్ బాగోలేదని అని అనట్లేదు, టేస్ట్ బాగుంది రేటుకి తగ్గట్టు. కానీ అంత రేటు మరి ఓవర్ అది అయితే. పైగా ప్రసాదంలో కొంచెమా ఇవ్వాలి కదా. కూల్ డ్రింక్స్ ఒకటి 75 అది ఒక్కొక్క గ్లాసు. మరి దాని వాటర్ బాటిల్ 60 రూపీస్. ఇంకా అక్కడి నుంచి అయితే కైట్లు చూద్దాము అని చెప్పేసి మేము బయలుదేరాము. ఇంకా ట్యాంక్ బండి కాడికి వచ్చేసామండి. ఇంకా కైట్లు ఎక్కడ ఎగరేస్తారు ఏంటని చూసుకుంటూ వెళ్తున్నాము. అసలు చాలా హడావుడి ఉంటుంది అనుకున్నాను. అంటే ఈ మధ్యలో కొంచెం విశేషాలు వేయట్లేదు కదా, తగ్గిపోయారేమో, అసలు లేదేమో అనుకున్నాను అనమాట. అయ్యో అని బాధపడుతూ వెళ్తున్నాను. ఇంక ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ కైట్ ఎక్కడ ఎగరేస్తున్నారు ఏంటి, ఆ ప్లేస్ ఎక్కడ అనేసి అడిగారు అనమాట మా వారు. ఇక్కడ గ్రౌండ్లో వేసుకుంటున్నారు ఉందనేసి అంటే అక్కడికి వెళ్ళాం. చూస్తే మొత్తం గ్రౌండ్ అంతా ఖాళీ. ఇంతకీ 2 రోజుల ముందే అక్కడ 12వ తారీఖున అంటే కైట్ ఫెస్టివల్ జరిగిందంట. ఆ రోజే అన్నీ ఎగరేయటం అవి జరిగింది. తర్వాత ఏమీ లేదు అనేసి అనుకున్నారు. నేనైతే చాలా హర్ట్ అయ్యాను. నాకు నచ్చలేదు. అక్కడ బిర్యానీ దగ్గర నచ్చలేదు, పైగా ఇక్కడ నచ్చలేదు. సరదాగా అన్నీ చూద్దామని అనుకున్నాను. మూడ్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఇంకా నాంపల్లి తీసుకెళ్తాను ఎగ్జిబిషన్ కాడికి అన్నారు. అస్సలు వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను. లేదంటే ఈసీఎల్ తీసుకెళ్ళండి, ఏదైనా సరదాగా ఏదైనా తిని సినిమా చూసి వద్దామని అని అంటే ఈసీఎల్ తీసుకొచ్చారనమాట. ఇక్కడ స్వీట్ షాప్ కాడికి. నాకు చాలా ఇష్టం ఈ షాప్లో సమోసా అంటాను, ఇంకెక్కడ తినను కదా. ఇంకా ఈ సమోసా వేడిగా వచ్చినాయండి అప్పుడే. ముందైతే పానీపూరి తిన్నాను ఒక ప్లేటు, మాదు తినను అంది. మరి ఇంకా ఏదో ప్లానింగ్ ఉంది అందుకే ఆవిడ తిన్నాను అనమాట. కానీ వేడిగా సమోసాలు వస్తే శుభ్రంగా ఎంత బాగా తిన్నానండి. ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాను, చాలా బాగా నచ్చింది. మాధు అయితే లోపలికి వచ్చి చక్కగా స్వీట్ షాప్లో ఒక స్వీట్ ఆర్డర్ చేసుకుంది. ఇదిగో కూల్ డ్రింక్. ఇది ఏంటమ్మా దీని పేరు?
లీచీ ఫ్లేవర్ తోటి, అంటే లోపల జల్లీలు కూడా ఉన్నాయి. ఆ కూల్ డ్రింక్ అది తాగింది. ఇంకా మేము సినిమా థియేటర్ కాడికి వెళ్ళి ముందు టికెట్లు తీసేసుకున్నాం, మళ్ళీ దొరుకుతాయా లేదా అని. తీసేసుకున్నాక ఇంకా 1 అవర్ గ్యాప్ ఉందన్నమాట, టైం ఉంది. ఇంకా మళ్ళీ మాధుకి పిజ్జా ఇప్పిందామని చెప్పేసి చికెన్ పిజ్జా ఎక్కువ చీజ్ వేసి చక్కగా ఇప్పించాను. తిన్నది బాగా మంచిగా. తర్వాత బర్గర్ కూడా అడిగింది, ఆ బర్గర్ కూడా తీసుకుంది, తిన్నది. ఇంకా చాలా బాగుందంటే అదిగో. ఇంకా రవితేజ మూవీకి అయితే వచ్చేసామండి లోపలికి. ఇంక ఇక్కడ మూవీ చూస్తున్నాము. మీరు చూసారా లేదా ఈ పండగకి, ఏమేమి మూవీలు చూసారు ఏంటి అన్నది కమెంట్ చేయండి అబ్బా. లైక్ చేసి కమెంట్ చేయండి, పూర్తిగా చూడండి వీడియోస్. మన డైలీ వ్లాగ్స్, ఇంట్లో మనం ఏం చేసుకుంటాము ఏంటి అన్నది ప్రతిదీ కూడా చూపిస్తున్నాను కదా, చూసి కమెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్, మా సంక్రాంతి పండుగ ఇలా జరిగింది.